Welcome to my channel Learn and Grow. Today our topic is associative memory. A memory unit accessed by content is called an associative memory or context addressable memory. సో ఇక్కడ ఏంటంటే మనం డేటా అనేది సెండ్ చేయాలి అంటే నార్మల్గా అడ్రస్ని బేస్ చేసుకుని సెండ్ చేస్తాం. కానీ ఇక్కడ అసోసియేటివ్ మెమరీలో ఏంటి అంటే కంటెంట్ని బేస్ చేసుకుని డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తాం. సో అందుకే ఏమంటాం అసోసియేటివ్ మెమరీ ఆర్ కంటెంట్ అడ్రసబుల్ మెమరీ అంటారు. జనరల్లీ CPU executes the instructions based on the address. That means suppose we want to execute a particular instruction that is stored in memory. సో అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ ఇన్స్ట్రక్షన్ అనేది మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ స్టోర్ అయిన డేటాని అడ్రస్ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది CPU అనేది. అంటే ఫస్ట్ ఇట్ యాక్సెస్ ది అడ్రస్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్, ఆఫ్టర్ దట్ ఇట్ క్యాన్ ఎగ్జిక్యూట్ దట్ ఇన్స్ట్రక్షన్. సో అప్పుడు ఏం చేస్తుంది CPU అనేది ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని ఫస్ట్ ఫెచ్ చేసి తర్వాత ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఇక్కడ అసోసియేటివ్ మెమరీలో ఏంటి అంటే CPU executes the instruction based on the content available in the instruction, not by an address. సో ఇక్కడ అసోసియేటివ్ మెమరీలో CPU అనేది కంటెంట్, సో కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ని బేస్ చేసుకుని మనకి ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. హెన్స్ వీ కెన్ సే దట్ అసోసియేటివ్ మెమరీ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ కంటెంట్ అడ్రసబుల్ మెమరీ. సో అసోసియేటివ్ మెమరీకి అనదర్ నేమ్ ఏంటంటే కంటెంట్ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి కంటెంట్ అడ్రసబుల్ మెమరీ CAM అంటాం. This type of memory can be accessed simultaneously and parallel based on content only rather than a specific address or location. సో ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే సైమల్టేనియస్గా ఆర్ ప్యారలల్గా మనకి కంటెంట్ని బేస్ చేసుకుని ఆర్ లొకేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇన్ అసోసియేటివ్ మెమరీ వీ హ్యావ్ పెర్ఫార్మ్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్. సో ఇక్కడ అసోసియేటివ్ మెమరీలో రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సపోజ్ వీ వాంట్ టు పెర్ఫార్మ్ ది రైట్ ఆపరేషన్, దట్ మీన్స్ వీ వాంట్ టు స్టోర్ ఏ పర్టికులర్ వర్డ్ ఇన్ ది మెమరీ, వీఆర్ నాట్ అసైనింగ్ ఏ మెమరీ అడ్రస్. సో ఇక్కడ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో ఆ వర్డ్ని ఫస్ట్ స్టోర్ చేయాలి. సో స్టోర్ చేస్తాం కానీ ఇక్కడ అడ్రస్ని బేస్ చేసుకుని కాదు, ఆర్ నాట్ అసైనింగ్ ఏ మెమరీ అడ్రస్. ఫస్ట్ ద మెమరీ ఈజ్ కేపబుల్ ఆఫ్ ఫైండింగ్ అన్ అన్యూజ్డ్ లొకేషన్ ఇన్ ద మెమరీ. ఇన్ దట్ లొకేషన్ వీ హ్యావ్ టు స్టోర్ దట్ వర్డ్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెమరీ అనేది ఏంటంటే ఫైండ్ అవుట్ చేస్తుంది ఒక లొకేషన్, అంటే ఫ్రీగా ఉన్న లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ లొకేషన్లో డేటాని స్టోర్ చేస్తుంది. వీఆర్ నాట్ అసైనింగ్ ఎనీ అడ్రస్ ఆఫ్ దట్ వర్డ్. సో ఇక్కడ వర్డ్ ఏదైతే ఉందో డేటా అనేది ఆ వర్డ్కి అడ్రస్ లేకుండా ఓన్లీ లొకేషన్ అంటే అన్యూజ్డ్ లొకేషన్ బేస్ చేసుకుని డేటాని స్టోర్ చేసుకుంటుంది. సపోజ్ వీ వాంట్ టు రీడ్ ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్ ఇన్ ఏ అసోసియేటివ్ మెమరీ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటివరకు రైట్ ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు రీడ్ ఆపరేషన్ చేయాలి అనుకుంటే ది కంటెంట్ ఆఫ్ ద మెమరీ వర్డ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ మెమరీ వర్డ్ ఈజ్ specified. That means entire content of the word is read or part of the word is also read. సో ఇక్కడ ఏంటంటే మెమరీ వర్డ్ అనేది స్పెసిఫై చేసినప్పుడు ఆ మొత్తం వర్డ్ ఏదైతే ఉందో వర్డ్ మొత్తం రీడ్ చేయగలం ఆర్ పార్ట్ ఆఫ్ వర్డ్ ఈజ్ ఆల్సో రీడ్. సో ఆ వర్డ్లో ఉన్న పార్ట్ అనేది కూడా రీడ్ చేయగలం. ద మెమరీ లొకేట్స్ ఆల్ ద వర్డ్స్ ఇన్ ది మెమరీ విచ్ మ్యాచ్ ద స్పెసిఫైడ్ కంటెంట్ ఫ్రమ్ దట్ వర్డ్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ది రీడ్ ఆపరేషన్. సో ఇక్కడ ఏంటంటే రీడ్ ఆపరేషన్ ఎప్పుడు పెర్ఫార్మ్ అవుతుంది అంటే మ్యాచ్ అయినప్పుడు. సో అంటే మనం వర్డ్ అనేది తీసుకుంటున్నాం కదా మెమరీలో, సో ఆ వర్డ్ అనేది ఆ కంటెంట్తో మ్యాచ్ అయినప్పుడు రీడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయగలం. ది అడ్వాంటేజ్ ఆఫ్ అసోసియేటివ్ మెమరీ ఈజ్ ఇట్ టేక్స్ ఏ వెరీ లెస్ టైమ్ టు ఫైండ్ ఏ వర్డ్ బేస్డ్ ఆన్ కంటెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ అడ్రస్. సో ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అసోసియేటివ్ మెమరీ యూజ్ చేయడం వల్ల తక్కువ టైంలోనే మనం డేటా ఆర్ వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం బేస్డ్ ఆన్ కంటెంట్. నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ చూస్తే ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ A, కీ రిజిస్టర్ K, అసోసియేటివ్ మెమరీలో అరే అండ్ లాజిక్, M వర్డ్స్, N బిట్స్ పర్ వర్డ్, అవుట్పుట్ అండ్ M మీన్స్ మ్యాథ్స్ రిజిస్టర్, ఇన్పుట్, రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. ది బ్లాక్ డయాగ్రామ్ కంటైన్స్ 2 రిజిస్టర్స్, ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ A అండ్ కీ రిజిస్టర్ K.
ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ ఏ కంటైన్స్ కంటెంట్ ఓన్లీ. సో ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ ఏ ఏదైతే ఉందో అందులో ఓన్లీ కంటెంట్ అనేది స్టోర్ చేస్తాం. కీ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ టు కంపారిజన్ పర్పస్. సో ఇక్కడ కీ రిజిస్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే కంటెంట్ అండ్ మనం ఏదైతే వర్డ్ సెర్చ్ చేస్తున్నామో ఆ వర్డ్తో మ్యాచ్ అంటే కంపారిజన్ చేయడానికి కీ రిజిస్టర్ అనేది యూజ్ చేస్తాం. అసోసియేటివ్ మెమరీ array and logic, it is like in the form of two-dimensional. It consists of m number of words and each word contains n bits. So ikkada associative memory array and logic lo two dimensional అంటే ఇక్కడ మనకి m words ఉన్నాయి and each word వచ్చేసి n bits per word. అప్లై ఇన్పుట్ టు అసోసియేటివ్ మెమరీ అండ్ పెర్ఫామ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్. సో ఆ ఇన్పుట్ అనేది అసోసియేటివ్ మెమరీకి అప్లై చేసినప్పుడు ఇక్కడ ఇన్పుట్ అనేది అసోసియేటివ్ మెమరీకి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. మ్యాచ్ రిజిస్టర్ m కంటైన్స్ either 0 or 1 వాల్యూ. సో ఇక్కడ మ్యాచ్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఇక్కడ 0 or 1 అనేది స్టోర్ అవుతుంది. The capacity of match register contains m number of bits. సో ఇక్కడ మ్యాచ్ రిజిస్టర్ కెపాసిటీ వచ్చేసి m నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది తీసుకుంటుంది. ద m కంటైన్స్ ది వాల్యూ 1 ఇన్ విచ్ కేస్ ఏ రిజిస్టర్ కంటైన్స్ 0. సో అంటే ఇక్కడ m వాల్యూ అనేది 1 ఉంటే ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే ఏ రిజిస్టర్ అంటే ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ వాల్యూ 0. A register compared with the associative memory. When the key register contains only ones, then the match is occurred. Then 1 value put as 1. సో అంటే ఇక్కడ m రిజిస్టర్ ఏదైతే ఉందో m వాల్యూ 1 అవుతుంది. ఎప్పుడు అంటే ఏ రిజిస్టర్ వాల్యూ అండ్ కీ రిజిస్టర్లో వాల్యూ. సో కీలో ఉన్న వాల్యూ 1 అండ్ మ్యాచ్ రిజిస్టర్ ఆర్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ రిజిస్టర్ ఉంది కదా. సో ఈ ఆర్గ్యుమెంట్ రిజిస్టర్లో వాల్యూ కీ రిజిస్టర్లో వాల్యూ మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ m వాల్యూ ఏదైతే ఉందో మ్యాచ్ రిజిస్టర్ 1 ప్లేస్ చేస్తాం. అదే కీ రిజిస్టర్ వాల్యూ అనేది 0 ఉన్నప్పుడు దెన్ డూ నాట్ కంపేర్ ది ఏ రిజిస్టర్ అండ్ అసోసియేటివ్ మెమరీ మ్యాచ్ ఈజ్ నాట్ పెర్ఫార్మ్డ్ దెన్ m ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే ఇక్కడ కే వాల్యూ అనేది 1 అయినప్పుడు మ్యాచ్ అక్కర్ అవుతుంది. కే వాల్యూ అనేది సో ఇక్కడ కీ రిజిస్టర్ కంటైన్స్ వన్స్. సో అంటే కీ రిజిస్టర్ వాల్యూ 1 అయినప్పుడు మ్యాచ్ అక్కర్ అవుతుంది కాబట్టి m వాల్యూ 1 తీసుకున్నాం. అదే కీ రిజిస్టర్ వాల్యూ అనేది 0 అయినప్పుడు మ్యాచ్ అనేది అక్కర్ అవ్వదు. సో అప్పుడు మ్యాచ్ రిజిస్టర్ వాల్యూ 0. సపోజ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆర్ అక్కర్ దెన్ ద కరస్పాండింగ్ వర్డ్ ఇన్ m ఈజ్ 1. సో అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అనేవి అక్కర్ అయినప్పుడు మ్యాచ్ రిజిస్టర్ వాల్యూ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 101 4 1s 00 తీసుకుంటే కే ఈజ్ ఈక్వల్ టు 111 000 000. సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ 1 వచ్చేసి 100. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ 4 1s 00. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ కీ రిజిస్టర్లో వాల్యూస్ 111. సో దీంతో కంపేర్ అవుతాయి. సో అంటే ఇక్కడ అసోసియేటివ్ మెమరీ ఇక్కడ కీ రిజిస్టర్ 111 ఉంది కాబట్టి ఇప్పుడు కంపారిజన్ అక్కర్ అవుతుంది. అంటే 101తో ఇక్కడ 100 కంపేర్ అవుతుంది. సో మ్యాచ్ అక్కర్ అయిందంటే మ్యాచ్ అక్కర్ రాలేదు కాబట్టి నో మ్యాచ్. నెక్స్ట్ వర్డ్ టు 101. సో 101 అండ్ ఏ రిజిస్టర్లో 101 ఉంది, ఇక్కడ 101 ఉంది అంటే మ్యాచ్ అనేది అక్కర్ అయింది. సో వర్డ్ 1 అండ్ వర్డ్ 2 ఆఫ్ అసోసియేటివ్ మెమరీ కంటైన్స్ బిట్ కాన్ఫిగరేషన్. కే కంటైన్స్ 111 000 000. Only consider ones in the key register. The corresponding bits contains a is equal to 101. సో అంటే ఇక్కడ కీ రిజిస్టర్లో అంటే కే వాల్యూ వన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వన్స్ని మాత్రమే కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ రిజిస్టర్ 101 111 4 1s 0s అండ్ కీ రిజిస్టర్. సో ఇలా ఉన్నప్పుడు కీ రిజిస్టర్లో వన్స్ ఎక్కడైతే ఉన్నాయో వీటికి కరస్పాండెంట్గా ఉన్న వాల్యూస్ మాత్రమే కంపేర్ చేస్తాం. ఇన్ ఏ 101 కన్సిడర్డ్ యాజ్ కంటెంట్ అండ్ కంపేర్డ్ విత్ ద లెఫ్ట్ మోస్ట్ 3 bits దట్ ఆర్ ప్రెజెంట్ విత్ ఇన్ ద వర్డ్ 1. సో ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వీటితో కంపేర్ చేస్తాం వర్డ్ 1ని అసోసియేటివ్ మెమరీ ఏతో. సో 101 and 100 are not matched. Next 101 is compared with the leftmost 3 bits that are present within the word 2. సో వర్డ్ 2తో కంపేర్ చేస్తే రెండు మ్యాచ్ అయినాయి. సో నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామేటిక్గా చూస్తే ఏ రిజిస్టర్ n నెంబర్ ఆఫ్ తీసుకుంటున్నాం కాబట్టి A1 A2 అండ్ సో ఆన్ AJ అండ్ సో ఆన్ AN, K1 K2 అండ్ సో ఆన్ KJ అండ్ సో ఆన్ KN. నెక్స్ట్ ఇక్కడ అసోసియేటివ్ మెమరీలో
m నెంబర్ ఆఫ్ వర్డ్స్ అండ్ n బిట్స్ పర్ వర్డ్. సో అంటే ఇక్కడ C11 C1j C1n, C21 C2j C2n, CM1 CMj CMn, and ఇక్కడ మ్యాచ్ రిజిస్టర్ M1 M2 Mn and so on MM. సో ఇక్కడ word 1 word 2 word 3. The register contains n number of bits A1 to AN and key register contains n number of bits K1 to KN. Associative memory contains m number of words. సో ఇక్కడ అసోసియేటివ్ మెమరీ ఏదైతే ఉందో m నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ విల్ బీ డినోటెడ్ బై C. సో ఇక్కడ ఈచ్ సెల్ని Cతో డినోట్ చేస్తుంది. ఇట్ కంటైన్స్ 2 సబ్స్క్రిప్ట్స్ I and J. I represents word number and J represents the bit position in the word. సో ఇక్కడ I C IJ. సో ఇక్కడ J తీసుకున్నాం. సో అంటే ఇక్కడ 1 ఈ 1 2 ఈ M. సో ఇవన్నీ ఏంటి అంటే బిట్ పొజిషన్ ఇండికేట్ చేస్తుంది. సారీ, J అనేవి బిట్ పొజిషన్ ఇండికేట్ చేస్తున్నాయి, I అనేవి వర్డ్ నెంబర్. సో అంటే ఇవన్నీ కూడా వర్డ్ నెంబర్స్ 1 2 M ఇవన్నీ వర్డ్ నెంబర్స్. అండ్ J పొజిషన్లో ఉన్నవన్నీ కూడా బిట్ పొజిషన్. Bit 1 in register A compared with these words in bit 1, the associative memory when K register is 1. సో అంటే ఈ బిట్ 1లో ఏవైతే రిజిస్టర్లో ఉన్నాయో కంపేర్ చేస్తాం. సో కంపేర్ చేసినప్పుడు మ్యాచ్ అక్కర్ అయింది కాబట్టి M రిజిస్టర్ అనేది ఆర్ కీ రిజిస్టర్ అనేది 1 అవుతుంది. ఇఫ్ ఎనీ మ్యాచ్ అక్కర్డ్ దెన్ కరస్పాండింగ్ మ్యాచ్ రిజిస్టర్ ఈజ్ సెట్ టు 1. When match register is 1, then read operation is performed from a particular word in associative memory. సో ఎప్పుడైతే మ్యాచ్ రిజిస్టర్ 1 అయిందో రీడ్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవుతుంది.